గుంటూరు జిల్లా తుళ్లూరులో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమరావతి రాజధానిలో బసవతారకం క్యాన్సర్ రీసెర్చ్ హాస్పిటల్ భూమి పూజతో పాటు నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ ఒకే రోజు జరగడం శుభసూచకమన్నారు. అమరావతి రాజధాని కోసం రైతుల త్యాగాలు ఊరికే పోవని, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని రాజధానిని అతి త్వరగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తారని వెల్లడించారు. ఆయన కూడా అన్ని ఈ మౌలిక సదుపాయాలు అయితేనేమి అన్ని కేవలం ఈ ఒక్క ప్రాంతానికే కాదు, అన్ని ప్రాంతాలు కూడా మా ఇంటి అక్కడ రాష్ట్రానికి నాన్నగారు స్థాపించింది. అలాగే దాన్ని అభివృద్ధి చేయడం పూర్తిగా నేను కలిసి మొన్న ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. నేను అందరికీ అవ్వడం జరిగింది. మనోహర్లాల్ గారు, ఖట్టర్ గారి, పూరి గారిని అయితే పవర్ మినిస్టర్, అలాగే వీళ్ళందరినీ కలవడం, తర్వాత వాళ్ళని మన ఆసుపత్రి గురించి చెప్పడం, రోజులంతా మా వాళ్ళు కూడా సహాయ సహకారాలు. వీళ్ళ ఆసుపత్రి ఆసుపత్రి కాదు, తెలిసింది అందరికీ ఇది నో ప్రాఫిట్ నో లాస్, అంటే దాతల మీదే మేము ఆధారపడి ఉంటాం. అలా నాకంటే ముందు పనిచేసిన వాళ్ళు ఎవరైతే చైర్మన్స్ ఉన్నారో, లేకపోతే బోర్డు మెంబర్స్ ఉన్నారు, ముఖ్యంగా గోడాల శివప్రసాద్ గారిని ఈ సందర్భంగా తలుచుకోవాలి. ఫౌండర్ చైర్మన్ ఈ ఆసుపత్రికి. దాని తర్వాత వెంకటేశ్వర గారు, కాకతీయ సిమెంట్ సజ్జేశ్వర ప్రసాద్ గారు మామగారు, ఆయన ఇచ్చిన ఆర్థిక సహాయం. అలాగే రామగారావు గారు, ఆయన పోలవరపు